Hello students, integral 0 to pi by 4 secant x by 3 cos x plus 4 sin x. సో ఏం చేయాలి? ఓన్లీ కాస్ సైన్లు ఉంటే ఏం చేసేవాళ్ళమో అదే చేయాలి. ఓన్లీ కాస్ సైన్లు ఉంటే యూజువల్గా ఏం చేస్తామంటే డివైడ్ బై హయ్యెస్ట్ పవర్ ఆఫ్ కాస్. ఇక్కడ కాస్ సైన్లు పవర్ 1లోనే ఉన్నాయి కాబట్టి వీ షల్ డివైడ్ బై కాస్ ఎక్స్, జస్ట్ కాస్ ఎక్స్. ఒకవేళ పైన సీకెంట్ ఎక్స్ లేకుండా ఉండుంటే అలా చేసేవాళ్ళం కాదండి. టీ ఈక్వల్ టు tan x by 2 పెట్టేవాళ్ళం, అది వేరే మోడల్. ఇక్కడ పైన సీకెంట్ ఎక్స్ ఉండటం వల్ల ఓన్లీ కాస్ సైన్ ఉన్నా కానీ జస్ట్ డివైడింగ్ బై సింగిల్ కాస్ ఎక్స్ విల్ వర్క్. ఎలానో చూద్దాము. సో డివైడింగ్ బై కాస్ ఎక్స్ ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ 0 to pi by 4 సీకెంట్ ఎక్స్ బై కాస్ ఎక్స్ పైన న్యూమరేటర్లో, కింద డినామినేటర్లో 3 cos x ప్లస్ 4 sin x బై కాస్ ఎక్స్ డిఎక్స్. 0 to pi by 4 పైన సీకెంట్ ఎక్స్ బై కాస్ ఎక్స్ని, ఈ కింద కాస్ని పైకి తీసుకెళ్తే ఇంకొక సీకెంట్ అవుతుంది. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనకి కావాల్సిందే ఇదండి. పైన న్యూమరేటర్లో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఉండాలి, ఇంకా మిగిలిన ఇంటిగ్రల్ అంతా ట్యానుల్లో మారిపోవాలి. సో ఇప్పుడు ఆ కింద డినామినేటర్లో ఉన్న కాస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ రెండు టర్మ్స్కి ఓన్లీ tan మిగులుతుంది. 4 sin x బై కాస్ ఎక్స్. ఇక్కడ ఈ కాస్ క్యాన్సిల్ అయ్యి 4 tan x అవుతుంది సెకండ్ టర్మ్. సో ఇంటిగ్రల్ 0 to pi by 4 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై 3 ప్లస్ 4 tan x అయిపోతుంది. ఇప్పుడు tan xని టీ పెట్టుకోవచ్చు, ఆర్ మొత్తం డినామినేటర్ని కూడా టీ పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది tan xలో లీనియర్ టర్మ్ లాగా ఉంది కాబట్టి. సో ఏం చేద్దామంటే పుట్ టీ యాజ్ మొత్తం డినామినేటర్ని పెడదాం, 3 ప్లస్ 4 tan x. అయితే డిటీ ఏమవుతుందంటే డెరివేటివ్ ఆఫ్ 3 0, 4 tan x డెరివేటివ్ 4 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. అయితే న్యూమరేటర్లో ఓన్లీ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఉంది కాబట్టి ఈ 4ని తీసుకొద్దాం. డిటీ బై 4 ఈజ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇంకా లిమిట్స్ కూడా మారుతాయి. ఈ టీ లిమిట్స్ ఏమవుతాయి అంటే ఇప్పుడు ఇందులో ఎక్స్కి ఉన్న పాత లిమిట్స్ పెట్టుకుందాం. సో టీ అప్పర్ లిమిట్ ఏమవుతుందంటే ఆ పై బై 4 పెట్టుకుంటే ఇందులో 3 ప్లస్ tan pi by 4, 3 ప్లస్ 4 tan pi by 4. సో 3 ప్లస్ 4 7. టీకి అప్పర్ లిమిట్ 7 అవుతుంది. ఇంక ఇక్కడి నుంచే టీకి లోవర్ లిమిట్ కూడా పెట్టుకుంటే 3 ప్లస్ 4 tan, ఆ లోవర్ లిమిట్ అక్కడ 0. సో 3 ప్లస్ 4 tan 0, 3 ప్లస్ 0 3 అవుతుంది. సో ఇప్పుడు ఇంటిగ్రల్ని రాసుకుంటే పూర్తిగా టీల్లో లోవర్ లిమిట్ ఫర్ టీ 3, అప్పర్ లిమిట్ ఫర్ టీ 7 అండ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇదేమో డిటీ బై 4 అవుతుంది. ఈ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ 3 ప్లస్ 4 tan x మొత్తాన్ని టీ పెట్టుకున్నాను. సో జస్ట్ టీ. అయితే కొంతమంది జస్ట్ tan xని టీ పెట్టుకుంటారు, అలా కూడా వస్తుంది. ఓకే, సో ఈ డిటీ బై 4లో 1/4ని బయటకు లాగితే ఇంటిగ్రల్ 3 to 7 డిటీ బై టీ విచ్ ఈజ్ ఏ స్టాండర్డ్ ఇంటిగ్రల్. సో 1/4 ln టీ అవుతుంది. అందులో ఈ 3 and 7 లిమిట్స్ పెట్టుకోవాలి. సో 1/4 ln అప్పర్ లిమిట్ 7 మైనస్ ln లోవర్ లిమిట్ 3. ఇప్పుడు ఇది ప్రాపర్టీస్ ఆఫ్ లాన్స్ వాడి ఏం రాయొచ్చు అంటే ln 7/3. ln a మైనస్ ln b is ln a by b. సో 1/4 log టు ద బేస్ ఈ 7/3 ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2లో ఉంది. సో ఇక్కడ రావాల్సిన ఐడియా డివైడ్ బై సింగిల్ కాస్. ఆ పైన సీకెంట్ లేకుండా ఉండుంటే టీ ఈక్వల్ టు tan x by 2 పెట్టుకోవాలి. ఆ పైన సీకెంట్ లేకుండా కాస్ సైనుల్లో ఎక్కువ పవర్స్ ఉంటాయి, అంటే 2 3 4 5 ఉంటే అప్పుడు కూడా మీరు కాస్తోని డివైడ్ చేయాలి, కానీ హయ్యెస్ట్ పవర్ ఆఫ్ కాస్తో డివైడ్ చేయాలి. సో ఈ వేరియేషన్స్ తెలియాలి ఇలాంటి ప్రాబ్లమ్స్లో. ప్రస్తుతం అయితే జస్ట్ కాస్ ఎక్స్తో డివైడ్ చేస్తే పని అయిపోయింది. ఓకే, సో దట్స్ ఆల్. డెఫినెట్ ఇంటిగ్రల్ మీద అన్ని పీవైక్యూస్ ప్లేలిస్ట్ ఈ పైన అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేటెడ్ పీవైక్యూస్ వెబ్సైట్వి మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.